మెగా డాటర్ నీహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న నీహారిక గతేడాది విడాకులు తీసుకుంది. డివోర్స్ తర్వాత నీహారిక కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. నటిగా, నిర్మాతగా రాణించాలనుకుంటోంది. అయితే ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడని నీహారిక ఒక పాడ్కాస్ట్లో మొదటిసారి నోరు విప్పింది. పెళ్లి తర్వాత నటనను ఎందుకు వదిలేస్తాం? అదే మా వృత్తి, ఖచ్చితంగా నటిస్తాం. నిర్మాతగా మారడం వలన నటనకు కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అది జరగకపోతే మనకు సెట్ అవనే వ్యక్తిపై ఆధారపడకూడదు. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న సమయంలో నన్ను చాలా మాటలు అన్నారు. ఆ బాధ తట్టుకోలేక ఎంతో ఏడ్చాను. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు. ఒక ఏడాదిలో విడిపోతామని తెలిసి అంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరూ పెళ్లి చేసుకోరు కదా. నేను కూడా అలాగే పెళ్లి చేసుకున్నాను. కానీ మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. మనం అనుకున్నవే జరగాలని లేదు. విడాకుల తర్వాత నా గురించి చాలా రాసుకొచ్చారు. నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు, పట్టించుకోను. కానీ నా క్యారెక్టర్ని తప్పుపట్టారు. నా కుటుంబాన్ని దూషించారు. అప్పుడు నేను అస్సలు తట్టుకోలేకపోయాను. కానీ నా కుటుంబం నన్ను ఎప్పుడూ బరువనుకోలేదు. ఈ 2 ఏళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసింది. పెళ్లి, విడాకుల తర్వాత ఎవరినీ నమ్మకూడదని అర్థమైంది. ఇదొక గుణపాఠం. నేను ఎప్పటికీ సింగిల్గా ఉండాలనుకోవడం లేదు. నా వయస్సు 30 మాత్రమే. మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.